2 years లోపు తెలుగు ప్రొఫెషన్ టెస్ట్ పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీహార్ జార్ఖండ్ ఐఏఎస్ అధికారి వచ్చి మన క్యాడర్ లో పడితే వాళ్ళకి యూపీఎస్సీ 1 year తర్వాత 2 years తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతుంది. అదేమో మీరు సెలెక్ట్ అయ్యాక చెప్తున్నారు. సెలెక్ట్ కాకముందు రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఇంగ్లీష్ లో మినిమం క్వాలిఫైయింగ్ ఉండాలి. అంటే సివిల్ సర్వీస్ స్థాయి గ్రూప్ 1 స్థాయి ఆఫీసర్ కి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత వచ్చి ఉండాలి. తెలుగులో లెవెల్ లో ఉందా? తెలుగు సంబంధించి 2008 లో ఉన్నది. బిఫోర్ స్టేట్ ఫార్మేషన్ ప్రతి గ్రూప్ మన దగ్గర ఫస్ట్ ఎందుకు పెట్టలేదు? అంటే అక్కడ 11 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కన్సిడర్ ఇచ్చారు అడిగారు సార్. అసలు బేసిక్ సార్ ఇంకొకటి నేను అడగదలుచుకున్నా ఒక కామన్ సెన్స్. ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారికి టాలెంట్, సబ్జెక్ట్ లో టాలెంట్ తో పాటు సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యము, ఒక మానసిక పరివర్తన ఉండాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ కి అసలు ఇంటర్వ్యూలు తీసేయడం అంటేనే వీళ్ళకి చేత కాదని ఒప్పుకోవడం. అసలు సార్ ఒకటి మన స్కూల్లో ఎల్కేజీ సీటుకు కూడా పిల్లలకి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూ అనేది ఏంటి? మానసికంగా అతనికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయగలడు, అతను ఒక గ్రూప్ 1 స్థాయిగా జిల్లా సమస్యలు ఇప్పుడు ఐఏఎస్ కి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ చేస్తారా? కానీ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఇదే అక్కడే లోపం ఉంది. వ్యవస్థలో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని కూడా మనం రిక్రూట్ చేయలేని వ్యవస్థలో దిగజారినామంటే అది వ్యవస్థల యొక్క లోపము, టీజీపీఎస్సీ యొక్క చాతగానితనాన్ని ఒప్పుకున్నట్టు. ఒక జిల్లా స్థాయి అధికారి గ్రూప్ 1 స్థాయి అధికారి అంటే కేవలం ఇప్పుడు నేను ఐఐటి మ్యాథ్స్ లో చదివాను సార్, నాకు 90% వచ్చినాయి, నాకు మార్క్స్ వచ్చినాయి. మార్కులు ఒకటే కొలబద్ద కాదు కదా. ప్రిలిమినరీలో మల్టిపుల్ చాయిస్ లో నాలెడ్జి, మెమరీ పరీక్ష, డిస్క్రిప్టివ్ అనేది ఎనాలిటికల్ స్కిల్స్. కానీ ఇంటర్వ్యూ అనేది ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి, ఒక ఆర్డీఓగా, ఒక కలెక్టర్ గా, ఒక డిఎస్పీగా ఒక ఏ విధంగా సమస్యల్ని పరిష్కరిస్తాడు, అతని మానసిక స్థాయి ఏంటి, అతని క్రైసిస్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి. అసలు కేసీఆర్ గారు చేసిన మొట్టమొదటి తప్పు అదే. అసలు ఇంటర్వ్యూ తీసేయడం ఏంటి సార్? ఇంటర్వ్యూ పెట్టి అంటే ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేమో మనం? అంత చేతగానే ఎటువంటి విమర్శలు రావట్లేదు కదా. 70 సంవత్సరాలు జరుగుతుంది. ఇంటర్వ్యూ పెట్టడం అనేది కూడా అంత ఫేర్ గా జరుగుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. జరగలేకపోతే మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో, గతంలో 75 మార్క్స్ వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఉన్నది. చాలా మంది 70 మార్క్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇంటర్వ్యూ పెట్టడం మీద పెట్టకపోవడం మీద దట్ ఈస్ డిఫరెంట్ ఎపిసోడ్, డిఫరెంట్ డిబేట్. వెంకట్రామరెడ్డి ఏపీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు సార్ కామన్ సెన్స్ సార్. నేను ప్రసన్న హరికృష్ణ గారితో ఇక్కడ విభేదిస్తున్నా. నేను ఒక పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన శేషన్ గారి శిష్యుడు నేను. హార్వర్డ్ లో జాన్ ఎఫ్ కెనడీ స్కూల్ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పొలిటికల్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీని గవర్నెన్స్ చేసిన. పాలసీ మేకింగ్ లో బ్యూరోక్రాట్ల భాగస్వామి ఉంటది. ఎగ్జిక్యూషన్ అనేది అసెంబ్లీలో, పార్లమెంట్ లో చట్టాలు తయారు చేస్తారు. ఎగ్జిక్యూషన్ చేసే గ్రూప్ 1 అధికారి రేపు పొద్దున కలెక్టర్ అవుతాడు సార్. రేపు ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళు రాష్ట్రంలో కీలకమైన వాళ్ళు, అది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు మనము వ్యవస్థలో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రామాణికతనే తీసేస్తామా? నీకు ఆదర్శం ఏంటి? యూపీఎస్సీ ఆదర్శము. యూపీఎస్సీ కన్నా బెటర్ గా చేయాలి. కానీ నాన్న ఇంటర్వ్యూ పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2 వరకు గ్రూప్ 1 స్థాయిలో ఉండాలి. అసలు యాక్చువల్ గా ఇప్పుడు నేనున్నా సార్, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్, సార్ కొంచెం ఎనాలిటికల్ పర్సన్. నా ఎమోషన్ అనేది గ్రూప్, నేను సబ్జెక్ట్ లో 100కి 99 మార్కులు వచ్చి ఉంటాయి. కానీ విఠల్ అనే వ్యక్తి ఎమోషనల్ గా గ్రూప్ 1 ఆఫీసర్ కి పనికొస్తాడా లేదా? అట్లా కాదు. ఇప్పుడు నేను కలెక్టర్ అయినా అనుకోండి, ఎమోషనల్ గా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే 25 లక్షల మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎమోషనల్ కోషెంట్స్ ఉండాలి, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉండాలి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. గ్రూప్ 1 స్థాయి అంటే ఒక జిల్లా స్థాయి అధికారి సార్. ఖచ్చితంగా నేను ఒక పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ గా చెప్తున్నా. పాలసీ ఫ్రేమింగ్ లో, పాలసీ రీసెర్చ్ లో జుడిషియరీ, మన ఎగ్జిక్యూటివ్ పాత్ర అనేది చాలా కీలకము. ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి గ్రూప్ 1 స్థాయి అధికారి అనేటోడు మొత్తం ప్రభుత్వ పాలన నిర్వహించే అధికారి. ఎమ్మెల్యేనో, ఎంపీనో పాలసీ చేస్తాడు, మినిస్టర్ వెళ్ళిపోతాడు, సీఎం వెళ్ళిపోతాడు. కానీ రేపు పొద్దున ఆర్డీఓ స్థాయి అధికారి, ఆయన ఆర్డీఓగా ఉండడు, కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతాడు. ఈ డిఎస్పీగా సెలెక్ట్ అయినా ఐపీఎస్ అవుతాడు, రేపు పొద్దున డిఐజీ అవుతాడు. ఖచ్చితంగా నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా, పాలసీ ఎక్స్పర్ట్ గా రికమెండ్ చేస్తున్నా. గ్రూప్ 1 స్థాయిలో ఇంటర్వ్యూని నిర్వహించే సత్తా లేకపోతే మీ మీద మీరు యూపీఎస్సీ ప్రమాణాల గురించి మాట్లాడకండి. మీకు అర్హత లేదు. మీరు ఇంకా బెటర్ గా చేయండి. మానసిక నిపుణులు లేకుండా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఏ విధంగా ఉంటారు సార్? సార్ సైకాలజీ ఎక్స్పర్ట్, సైకాలజీ గురించి చెప్తారు. మనం ఒక టీచర్కే సైకాలజీ పెడగాకి పెడతాం కదా. సైకాలజీ అనేది చాలా కీలకం కదా. నా ఆర్గ్యుమెంట్ తప్పైతే మీరు చెప్పండి. ఖచ్చితంగా గ్రూప్ 1 స్థాయిలో, జిల్లా స్థాయి అధికారుల్లో మానసిక పరిపక్వత ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. దానికి ఏ విధంగా చేస్తారో మీరు చేయండి. మీరు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం చేత కాక ఇంటర్వ్యూ పద్ధతినే తీసేస్తారంటే యూపీఎస్సీని అవమానించినట్టు, మీకు చేత కాదని మీరు ఒప్పుకుంటున్నట్టు. ఇప్పుడు టాపిక్ రైట్. ఓకే, సో ఓవరాల్ గా చాలా మారథాన్ చర్చ జరిగింది, దాదాపు 1.5 hour పైన. ఓవరాల్ గా కన్క్లూజన్ 2 issues. ఒకటి, GO 29 మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది.
దాని గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అభ్యర్థుల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళు సహాయం చేయాలని విఠల్ గాని ప్రసన్న హరికృష్ణ గారు గాని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండవది జనరల్ ర్యాంకింగ్ లిస్టు తర్వాత అన్నిటికంటే మెయిన్ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రధానంగా అన్యాయం జరిగింది. ప్లస్ తెలంగాణ చరిత్ర పేపర్ని ఆంధ్ర ప్రొఫెసర్లతో దిద్దించడం వల్ల కూడా కొంత అన్యాయం జరిగింది. ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి టీజీపీఎస్సీ ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బుర్రా వెంకటేశం గారు కానీ లేకపోతే సెక్రటరీ నవీన్ నికోలస్ కానీ ఈ అభ్యర్థుల సందేహాలని అన్నిటి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక్క మెరిట్ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకూడదు. గ్రూప్ 1 అన్నది మనకు దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. 2011లో చివరిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఒకళ్ళకి ఒకే ఆపర్చునిటీ వచ్చే విధంగా కూడా ఒక జనరేషన్ మొత్తం ఆపర్చునిటీ వచ్చే విధంగా వచ్చింది కాబట్టి చాలా సీరియస్గా ఈ ఇష్యూస్ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి ప్రభుత్వం టీజీపీఎస్సీ జవాబు ఇచ్చి అభ్యర్థుల్ని సంతృప్తి పరిస్తే గనక ఈ విషయాల్లో తొందరపడకుండా భరోసా వాళ్ళు నింపి ఇది ట్రాన్స్పరెంట్ గా జరిగిందని ఇస్తే గనక డెఫినెట్ గా ప్రభుత్వానికి కూడా మంచి మార్పు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాల్యుయేషన్ లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనకు తెలుసు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అనేక వివాదాలు, ముఖ్యంగా ఆల్రెడీ 2 సార్లు రద్దయిపోయింది. 3వసారి కూడా రోస్టర్ విధానం మీద చాలా మంది కోర్టు కేసులు వేశారు. దాదాపు 30-40కి పైగా కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యం